హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. ప్రతి మహిళకు ప్రతి నెలలో 2,500 రూపాయలను నెల నెలా పంపిణీ చేసేటువంటి పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఊహించని శుభవార్త అయితే ప్రకటించారండి. సో ఈ డబ్బులు విడుదలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను అయితే విడుదల చేశారు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వాళ్ళందరికీ కూడా 2,500 రూపాయల చొప్పున ప్రతి నెలలో పంపిణీ చేసేదానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఈ కొత్త మార్గదర్శకాలేంటి, ఈ మార్గదర్శకాలను అనుగుణంగా మనం ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది మనం ఎలా పెట్టుకోవాలి, మనకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎన్ని దశల్లో మనకు చేయడం జరుగుతుంది, ఎలిజిబిలిటీ అయినటువంటి వారికి 2,500 రూపాయలు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు. సో ఈ విషయాలన్నీ క్లారిటీగా అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే కంప్లీట్గా చూడండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి మహిళకు నెలకి 2,500 రూపాయల చొప్పున పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి మనకు పథకాలలో అంటే మనకు 6 గ్యారంటీ హామీలలో భాగంగా ఈ పథకాన్ని కూడా ప్రకటించారు. అందులో మహాలక్ష్మి పథకంలో 2 పథకాలు ఉన్నాయి. వాటిలో ఫ్రీ బస్సు ఒకటైతే, రెండోది ప్రతి నెలలో కూడా 2,500 రూపాయలను ప్రతి నెల ఈ యొక్క మహిళలకైతే ఇవ్వడం అన్నమాట. సో ఇందులో మనకు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో గత 2024లోనే ఈ స్కీమ్కి మనకు ప్రారంభించడానికైతే మనకు అవకాశం అయితే ఉన్నింది, కానీ అప్పుడు మనకు ప్రకటించలేదు, సో ప్రారంభించలేదు. ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి మనకు ఈ 2025 సంవత్సరంలో మనకి ఈ పథకాన్ని ప్రారంభించడం కోసం మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు మనకు శ్రీకారం అయితే చుట్టారనమాట. సో ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేది మనకు ఎప్పుడు ఎలా పడతాయనే దానికి సంబంధించిన డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం చేస్తారంటే అర్హుల్ని గుర్తిస్తారు. అర్హుల్ని గుర్తించిన తర్వాత ఎలిజిబుల్ లిస్ట్ లిస్ట్ చేస్తారు. ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేసి ఆ ఎలిజిబుల్ లిస్టుకి సంబంధించినటువంటి ఎవరైతే అర్హత సాధిస్తారో సో వాళ్ళకి ఫైనల్గా డబ్బులు అయితే వాళ్ళ ఖాతాల్లోకి డీబీటీ పద్ధతులు అయితే వేయడం జరుగుతుంది. సో ఈ 3 ప్రాసెస్లు అనేది మనకు జరగాలి. సో ఇవి జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్హులను గుర్తించాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే కొత్త మార్గదర్శకాలను అయితే మనకు విడుదల చేస్తుందండి. సో ఈ మార్గదర్శకాల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే 18 సంవత్సరాల నుంచి పైబడినటువంటి వారు, ముఖ్యంగా వివాహమైనటువంటి మహిళలను ఈ పథకంలో భాగంగా అర్హులుగా తీసుకున్నారన్నమాట. సో వివాహం కాకుండా ఉన్నటువంటి వారికి ఈ పథకం వర్తించదు. గుర్తుపెట్టుకోవాలి మీరు జాగ్రత్తగా. పెళ్ళైనటువంటి వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. సో మీ ఇంట్లో చదువుకునే అమ్మాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ స్కీమ్ అయితే వర్తించదు. 18 ఏళ్ళు దాటినా సరే కేవలం మీకు ఈ యొక్క మ్యారేజ్ అయినటువంటి ఉమెన్స్కి మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. అందులో కూడా మీకు ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించినటువంటి రేషన్ కార్డు ఉండాలి, తెలంగాణ ఆధార్ కార్డు అయితే ఉండాలి. సో మీకు ఇవి 2 ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ బి అయితే చేశారు. ఒకటి, మీకు రేషన్ కార్డులో ఉన్నటువంటి నేమ్ కానీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి నేమ్ కానీ మీకు ఎక్కడ కూడా చేంజెస్ ఉండకూడదు. 2 కూడా కరెక్ట్గా ఉండాలి. సో ఇన్ కేసు అది ఇది మారిపోతే మాత్రం మీకు చాలా అంటే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఇవి 2 పనులు అయితే మీరు చేసుకోవాలి. ఇక మనకు మూడోదిగా చూసుకున్నట్లయితే మీ యొక్క కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవాళ్ళు కానీ, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, లేదా మీకు సొంత కారు ఉన్నటువంటి 4 చక్రాల వాహనం ఉన్నా సరే, ఇక మనకు 4వదిగా చూసుకున్నట్లయితే మీకు సంబంధించి కరెంట్ కన్జ్యూమ్, మీరు కరెంట్ పవర్ వాడతారు కదా, సో దీనికి సంబంధించి 300 యూనిట్ల కంటే అధికంగా కరెంటుని వాడేవారికి కానీ ఈ స్కీము వర్తించదు. సో వీళ్ళందరూ కూడా అనర్హుల కిందకి వస్తారన్నమాట. సో ఎలాగంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఇన్ కేసు ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆల్రెడీ మనకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే సో వాళ్ళకి అన్ని రకాల పెన్షన్స్ కానీ అవన్నీ కూడా బెనిఫిట్స్ అనేది ఉంటాయి. సో కాబట్టి వాళ్ళకైతే ఈ స్కీమ్ అయితే అవసరం లేదు. కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఈ నిర్ణయాలు అయితే తీసుకుందనమాట. సో అదేవిధంగా మనకు ఎవరైతే ట్యాక్సీలు నడుపుకునే వారు కానీ ట్రాక్టర్లు ఉన్నవారు కానీ ఉంటే వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. స్కీమ్ అయితే వాళ్ళకి ఆరాంగా డబ్బులు అయితే వస్తాయి. సో మీరు ఈజీగా ఈ స్కీమ్ని అయితే మీరు అమలు అయితే చేసుకోవచ్చు అనమాట, మీకైతే వస్తుందన్నమాట. కానీ ఎలా కాకుండా సొంత కారు కనుకుంటే మీకు ఈ స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులు అయితే రావు. ఇక మనకు తర్వాత వచ్చేసి చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే చిన్న
మరియు నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉంటారో దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి బీపీఎల్ రేషన్ కార్డు కలిగినటువంటి వారు, సో వారికి మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. అందులో కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా కూడా ఎవరు గుర్తిస్తారు అంటే, గతంలో మనకు ఏ విధంగా అయితే ఉచిత గ్యాస్, సో మనకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఎలాగైతే ఇస్తున్నారు, సో ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ఎలాగైతే మనకి ఇస్తున్నారు, సో దానికి సంబంధించి మనకి ఎలాగా ఫ్రీ కరెంటు ఇచ్చేటప్పుడు మనకి ఎలాగైతే ఈ సర్వే చేశారో సేమ్ అదేవిధంగా ఇప్పుడు చేసి మనకు ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లను ఇంటింటికి అయితే పంపిస్తున్నారు. సో ఇంటింటికి వీళ్ళు పంపించినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, మీ ఫ్యామిలీలో మొత్తం ఎంతమంది ఉన్నారు చూసుకుంటారు. మీ ఫ్యామిలీలో మొత్తం ఎంతమంది ఉన్నారు అండ్ ఎంతమంది 18 సంవత్సరాల కంటే నిండిన వారు ఉన్నారు, మ్యారేజ్ అయిన వారు ఎంతమంది ఉన్నారు, మ్యారేజ్ కాని వారు ఎంతమంది ఉన్నారు, అలాగే మీ కుటుంబంలో మీకు నెలసరి ఆదాయం ఎంత ఉంటుంది. సో మనకు గ్రామీణ ప్రాంతాలైతే మనకు 10,000 రూపాయలు నెలసరి ఆదాయంగా ఉందన్నమాట. పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే 12,000 రూపాయలు నెలసరి ఆదాయంగా ఉంది. ఇంతకు మించి మీకు ఉంటే స్కీమ్కి అర్హులైతే ఉండరన్నమాట. సో కాబట్టి మీకు సర్వే కోసం వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం చూసుకొని అయితే జాగ్రత్తగా చెప్పండి. మీరు ఏది చెప్తే అది రాసుకుంటారు వాళ్ళు. సో వాళ్ళు రాసుకుంటారు అని చెప్పేసి మీరు ఎక్కువ చెప్పుకున్నారంటే మీకు ఈ స్కీమ్ అయితే మీరు పొందకుండా మీరు అనర్హత అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు మన నెలసరి ఆదాయం ఎంత ఉంటుంది, మీరు ఎట్లాంటి జాబ్ చేస్తున్నారు, సో గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా లేదంటే ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే మీకు నెలసరి జీతం ఎంత ఉంటుంది, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుంటారు. అలాగే మీ కుటుంబంలో కొత్తగా ఎవరైనా మ్యారేజ్ అయ్యి మీ కుటుంబంలో అమ్మాయి ఎవరైనా మీ కుటుంబంకి వచ్చిందా, సో ఆ అమ్మాయికి వయసు ఎంత ఉంది, ఆ అమ్మాయి వయసు ధృవీకరించడం కోసం మనకు కొన్ని ప్రూఫ్స్ కూడా అవుతారన్నమాట. సో 18 సంవత్సరాలు దాటిన వారికి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు వచ్చేసి మనకు ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో అటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఈ బ్యాంక్ అకౌంట్కి మనకు ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే అయి ఉండాలి. ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటే ఏం లేదండి, మనకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఇది వచ్చేసి మనకు ఆధారిత పేమెంట్స్ అనమాట. సో డైరెక్ట్గా మనకు ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేస్తే డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఒక్కొక్కరికి మనకు 4 బ్యాంక్ అకౌంట్లు 5 బ్యాంక్ అకౌంట్లు ఉన్నా సరే, సో మన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు స్పెసిఫిక్గా కొన్ని మాత్రం అయితే మనకు బ్యాంక్ అకౌంట్స్ చూపిస్తాయి, మిగిలినవన్నీ చూపించవు అనమాట. సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఈ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది బ్యాంక్ అకౌంట్కి అయి ఉంటుందో, సో అటువంటి వారికి మాత్రమే ఎటువంటి పేమెంట్స్ ఫెయిల్స్ లేకుండా డైరెక్ట్గా అయితే వస్తుందన్నమాట. సో బేసిక్గా ఈ డబ్బులను మనకు డీబీటీ పద్ధతిలోనే వేస్తారండి ప్రతి నెల. అయితే ఇప్పుడు మనకు చేయూత పెన్షన్లు అయితే మనకు పంపిణీ చేస్తున్నారు కదా, సో ఈ విధంగా పంపిణీ చేసేదానికి అవకాశం ఉండదు. ఎందుకంటే సో మనీని మనం విత్డ్రా చేస్తే పడేటువంటి ట్రాన్సాక్షన్స్కి ఆ యొక్క మనకు ఖర్చులు ఉంటాయి కదా, మనకు ఛార్జెస్ అనేటివి, ఆ ఛార్జెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. అదే డీబీటీ పద్ధతిలో డైరెక్ట్గా మనకు బెనిఫిషరీకి కానీ మనం కానీ ట్రాన్స్ఫర్ చేస్తే, సో దానికి సంబంధించి మనకు ఇంకా చాలా అంటే చాలా బెటర్గా అయితే ఉంటుందన్నమాట. చాలా తక్కువగా అయితే గవర్నమెంట్కి ఖర్చు అవుతుంది. సో ఈ ఖర్చులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళిద్దరూ కలిపి ఇప్పుడు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట. సో త్వరలో మనకు ఈ యొక్క నెలలోనే, ఈ నెల 3వ వారం లేదా 4వ వారంలో ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారండి. సో ప్రస్తుతానికైతే మనకు ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాని చెక్ చేసుకోవడానికి మనకు తాత్కాలిక అర్హుల లిస్ట్ కింద మనకు ఒక లింక్ అయితే ఇచ్చున్నారన్నమాట, వెబ్సైట్ లింకు. సో ఆ లింక్ని అయితే నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. సో ఆ లింక్ ద్వారా మీరు అర్హులకు అది ఈజీగా అయితే మీరు తెలుసుకోవచ్చు. సో ఒకవేళ మీకు అనర్హత కనుక వస్తే మీరేం చేయాలంటే, మీకు దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా అయితే మీరు రెడీ చేసుకొని మనకు ఈ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసిన తర్వాత మనకు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, రేపు ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేస్తారనుకోండి. ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఒక 5 రోజులు టైం ఇస్తుందన్నమాట, టైం పీరియడ్ అనేది. ఈ 5 రోజుల్లో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు తిరిగి అప్లై చేసుకోవడానికి, తగిన డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయడానికి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. సో దానికి మీరు వెంటనే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న వెంటనే మీరు అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఏం జరుగుతుందంటే, మీకు ఈ 5 రోజుల లోపల మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా కూడా వాళ్ళు చెక్ చేసి మీకు ఎలిజిబిలిటీ కనుక వచ్చి అర్హత సాధిస్తే డైరెక్ట్గా మీకు ఎలిజిబిలిటీ లిస్టులోకి మీ పేరు వచ్చేస్తుంది. ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఒక 3 రోజుల తర్వాత మనకు డబ్బులు అయితే 2,500 రూపాయలు చొప్పున ప్రతి నెలలో కూడా ఇక్కడ నుంచి ఆగకుండా 1 by 1 మనకు పడుతూ వస్తుందన్నమాట. సో ఈ విధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగినటువంటి మహిళలకు 2,500 రూపాయల చొప్పున అయితే పంపిణీ చేయబోతున్నారు. ఈ డబ్బులు అనేది మిస్ కాకుండా మీరు పొందుకోవాలనుకుంటే ఈ
ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎప్పటికప్పుడు నేను ఏ చిన్న అప్డేట్ అయినా సరే మహిళలకు సంబంధించి వస్తే ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మిస్ కాకుండా ఉండాలనుకుంటే తెలుసు కదా, ఈ వీడియోకి ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్లీజ్ దయచేసి క్లిక్ చేసి పక్కనే వచ్చి బెల్ సింబల్ని కూడా ఆల్ పైన ట్యాప్ చేసి రెగ్యులర్గా మన ఛానల్ని అయితే మీరు విజిట్ చేస్తుండండి. ప్రతి రోజు కూడా నేను మీకు రైతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డైరెక్ట్గా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.